అలాగే శివన్ కి ఒక వార్నింగ్ ఇస్తాడు కదా, అదే మన నవీన్ స్పైడీ గడు వైజాగ్ నుంచి వచ్చి ఆ సీన్ చేయడానికి థ్యాంక్ యూ రా. అలాగే చుట్టూ డీడీఆర్ టీం ఉంటారు. ఆ సీన్ గురించి చెప్పాలంటే చుట్టూ కూడా ఇది బొత్తులు అంటే ధాన్యం బొత్తులో ఉంటారు వీళ్ళందరూ, మొత్తం పురుగులు ఉన్నాయి, చెవుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అయినా సరే వాళ్ళ సీన్ చేశారండి, నేనే ఫిదా అయిపోయాను. మీకోసం ఏం చెప్తాను, ఎప్పుడు ఏదైనా కష్టం ఉన్నప్పుడు ఆదుకోవడం తప్ప. ఫైనల్ గా ప్రీతి ప్రియ అలియాస్ లల్లి వాళ్ళ అమ్మ తను కలిసి షూట్ కి వచ్చారు. 7 days 8 days షూట్ అయింది. ఒక షూట్ అయితే మిగిలిపోయింది, పెండింగ్ ఉండిపోయింది అనమాట. అప్పుడు రీషూట్ పట్టాల్సి వచ్చింది. నేను ఒకటాను ప్రీతి అట్లా షూట్ అయితే పెండింగ్ ఉండిపోయింది, తప్పనిసరిగా రావాలంటే రమ్మ నువ్వు అడగల, తప్పనిసరిగా ఎప్పుడో చెప్పు, ఎందుకంటే ఇంత కష్టపడి చేశాం కదా, ఇది అసలు పెండింగ్ ఉండకూడదని చెప్పి నేను చెప్పిన గంట ముందే వాళ్ళు తను వాళ్ళ అమ్మ ఇక్కడ ఉండి షూట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళారు. తన గురించి ఒకటే చెప్పాలి, ఒక మంచి డెడికేషన్ యాక్టర్, చాలా బాగా చేస్తారు. ఎమోషనల్ సీన్స్ గానీ అలాగే నవ్వే సీన్స్ గానీ ప్రతిదీ కూడా దొల్లగొడేస్తారు అనమాట. ప్రీతి నీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో ప్రీతి ప్రియతో ఎప్పుడు నుంచి సీరియస్ చేద్దాం అనుకుంటున్నాను, ఫైనల్ గా నెరవేరిపోయింది. అలాగే శివన్న ఏజ్ ఉన్నప్పుడు ఒక ఎంట్రీ సీన్ ఉంటది కదా, సో అక్కడ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఆ రోజు సుమారుగా చాలా టైం పట్టేసింది, అయినా సరే నాయుడు గానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా ఒక్క మనిషి ఉండిపోయాడండి, ఉండిపోలేదు, నేనే ఉంచా, ఇషక్ సింకా. ఈ మనీష్ గురించి ఎంత చెప్పిన తక్కువ. ఈ రోజు శివన్న సిరీస్ ఎంత తిట్టేందంటే కారణం మెయిన్ పిల్లర్ ఇషక్ సింకా. శివన్న సిరీస్ లో 2 సీన్లు తనే కంపోజ్ చేశాడండి. విష్ణుని కారు తో మట్టించేది ఉంది కదా, నేనైతే తల తీసేద్దాం అనుకున్నాను, కానీ లేదు డార్లింగ్, ఇలా పెడితే ఇంపాక్ట్ ఉంటదని చెప్పారు, అంతే ఇంపాక్ట్ వచ్చింది. ఇషక్ అంటే ఒక పెద్ద వ్యక్తి కదా, ఇలా కాలు తన మీద వేసి ఇట్లా నొక్కేస్తే బాగోదు అని చెప్పి ఆ సీన్ నేను రాసుకోలేదు. లేదు డార్లింగ్, ఈ సిచ్యువేషన్ కి ఈ సీన్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పి ఆ సీన్ కూడా అక్కడే రాశాడు. యాక్టింగ్ అంటే ప్రాణం పెట్టేస్తాడు. నాకు ఆ మనిషితో షూట్కి వెళ్తే ఏమనిపిస్తుంది తెలుసా, నాకు బడేనే ఉండదండి, అలాగే నేను యాక్ట్ చేసుకుని వచ్చేస్తాను, మొత్తం ఆ మనిషి చూసుకుంటాడు మాకు. డార్లింగ్ నీకు థ్యాంక్స్ అనేది చాలా చాలా చిన్న మాట డార్లింగ్, మన బాండ్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి. అలాగే తమ్ముడు మహేష్ లేట్ గా పరిచయం అయ్యాడు, త్వరగా దగ్గర అయిపోయాడు. మహేష్ వచ్చాడంటే వీడియో తీయమని ఫోన్ ఆడి చేతిలో పెట్టేస్తాను, ఎందుకంటే అంత డెడికేషన్ గా వర్క్ చేస్తాడు. మెయిన్ ఇంకో కారణం ఏంటంటే అంటే వాడికి చాలా ఇష్టం. తమ్ముడు ఆల్ ది బెస్ట్, మనం కలిసి ఇంకెన్నో ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ అలాగే ఫైనల్ గా మా కెమెరామ్యాన్ మా విక్కీ సిరీస్ మొత్తానికి కూడా డిఓపి కెమెరా వెనకాతలు ఉండి నడిపించిన ఏకైక వ్యక్తి మా విక్కీ. ఇంకా ఎలివేషన్ ఇవ్వడానికి ఏమి ఇచ్చిన. దయచేసి శివన్న సిరీస్ లో ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, ఫ్లో లో మర్చిపోయి ఉంటాను. మా నారాయణ అని, జోషమ్మ అని, ఇలాగ చాలా మంది, అంటే నాని ఒకటి కాదండి, చాలా మంది చుట్టుపక్కల క్రియేటర్స్ గానీ మన నవీన్ గడి వీళ్ళందరూ కూడా చాలా మంది, వీళ్ళందరూ నా టీం అండి. ఆ మనుషులు వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పలేరా వీళ్ళకి ఏంటంటే నాతో ఉంటే ఒక ఆనందం, వాళ్ళ నాతో ఉంటే ఒక ఆనందం. వీళ్ళు లేకపోతే నేను లేను, నా సిరీస్ లేవు, ఏమీ ఉండదు. నాకు 100% వర్క్ ఉంటే దాన్ని 50% చేస్తారనమాట వీళ్ళు. అసలు వీళ్ళు ఎందుకు నాతో ఉండాలి అంటే, వీళ్ళు లేకపోతే నేను ఏ పని చేయలేను. మీకు ఒక్క థ్యాంక్స్ అయితే చెప్పండి రా, మీకు ఏ కష్టం వచ్చినా రమణని మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. లవ్ యూ. ఫైనల్ గా ఒక్క మాట, ఈ శివన్న సీజన్ 3 ఎంత హిట్ అయిందో శివన్న సీజన్ 4 మీరు ఊహించినట్టుంటది. సిద్ధమైపోండి మరి. మీరు శివన్న మీద చూపించిన ప్రేమకి గులాం అయిపోయాను. నా చెల్లెళ్ళకి, నా తమ్ముళ్ళకి, నా ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ.